ప్రియులారా, 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం చదువుదాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ వాక్య భాగమును ఆశీర్వదించి మీ వినికిడిలో మమ్మల్ని దర్శించి దీవించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. కొత్త తైలం మా మీద ప్రోక్షించండి దేవా. మేలు పొందుటకై పరిగెత్తడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇతరులకు మేలు చేయడానికై పరిగెత్తడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపగల చేతులకు అప్పగించుకుంటే యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లరా, యోనా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మనం చదివాం. ఏంటి తెలుసా? యెహోవా సన్నిధిలో నిలువక. అది ఈరోజు మన అంశం. యెహోవా సన్నిధి, గాడ్స్ ప్రజెన్స్ అనే విషయం కొద్దిగా ధ్యానం చేద్దాం. అక్కడే ఒక విషయాన్ని మనం గమనిస్తే 3లో ప్రారంభంలోనే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని, అంటే యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని, యెహోవా సన్నిధిలో నిలువక. ప్రియులారా, అందుకే నేను ఒక మాట మొదటి ప్రసంగంలోనే చెప్పా, బాగా వినండి జాగ్రత్తగా. యోనాలో జీవితంలో ఒక అంశం ఏమండి, యేసుక్రీస్తు ప్రభు పోల్చుకోవడానికి, యేసు ప్రభు పోలిక అక్కడ చెప్పాడు మత్తయి 12లో. యోనా జీవితంలో జరిగిన ఒక విషయం, గొప్ప మత్స్యములు అతడు 3 దినాలు ఎలాగ ఉండేనో అట్లనే మనుష్య కుమారుడు భూగర్భంలో. అదొక్క విషయమే టేకప్ చేయాలి. అన్ని విషయాలు అన్నీ మనం తీసుకోకూడదు. ఇదే కాదు, అది ఫార్ములా బైబిల్లో ధ్యానించేటప్పుడు సూత్రం. అది ఏంటంటే అన్నీ మక్కి ఆలోచన చేయకూడదు. నేను కూడా ఒక స్టేజ్లో ప్రారంభంలో తెలియక అట్లా ధ్యానం చేసేవాడిని. ఉపమానం ఉంది కదండి, మత్తయి సువార్తలో ఉపమానాలు స్టార్ట్ అవుతాయి. ఉపమానంలో ప్రతీదీ మక్కి మనం అర్థం చెప్పకూడదు. ఆ ఉపమానం అంతా కూడా ఒక చిన్న ఉద్దేశంతో చెప్పే విషయం కాబట్టి ఆ సారాంశమే ముఖ్యం. కానీ మొత్తం ఉపమానం మనకు అర్థం కావడానికే కానీ అది ఎంత తీసుకోవడానికి కాదు. ఉదాహరణకు సమరయ ఎరుసలేము నుంచి ఎరుకోకు దిగిపోయి ఒక దొంగల చేతిలో చిక్కాడు. అంటే మానవుడు సైతాను చేతిలో చిక్కాడు కదండి. వాళ్ళు చివరి ప్రాణం వరకు కొట్టి వస్త్రం దోచుకొని అన్నీ దోచుకున్నారు. అట్లనే సాతాను అని అనుచరులంతా ఏం చేసినారు? మానవాళ్ళని దోచుకున్నారు. వస్త్రములు అనగా నీతి వస్త్రాలు లేకుండా చేశారు, దిగంబర్లను చేసేసారు. అన్నీ తీసుకోకూడదు. వాళ్ళిద్దరు ఆ సమరయుని తీసుకుపోయి, ఆ సమరయుడు ఆ వ్యక్తిని తీసుకొని పోయి పూటకుల్లో వాళ్ళ ఇంట్లో పెట్టాడు. పెట్టి 2 దేనారాలు ఇచ్చాడు. 2 దేనారాలు ఇచ్చి ఈడు ఎంత ఖర్చు చేసుకుంటే అంత ఖర్చు, ఇంకా ఏమైనా చేస్తే నేను వచ్చినప్పుడు మళ్ళా అట్లా ప్రతిదీ. అంటే 2 దేనారాలు అంటే 2 నిబంధనలని. అట్లా ప్రతి విషయం మనం ఏదో తెచ్చుకొని పెట్టుకొని చెప్పడానికి వీలు లేదు. ఒకవేళ ఉంటే చెప్పు, ఆ అర్థం వచ్చేటట్టు ఉంటే దేవుడు నీకు చెప్తే మాట్లాడు. దానికి మళ్ళీ ప్రూఫ్లు ఉండాలి. 2-3 వాక్యాలు చూపించగలగాలి నువ్వు దానికి ప్రూఫ్. కాబట్టి 2-3 సాక్షులతో కానీ ప్రతి విషయం స్థిరపరచబడాలి. హల్లెలూయా.
కనుక ప్రియులరా, ఇక్కడ కూడా యోనా జీవితం టోటల్గా యేసుప్రభు జీవితం కాదు. యేసుప్రభు జీవితం ఈజ్ ఈక్వల్ టు సకల భక్తుల యొక్క లక్షణాలు అన్ని కలిపితే, మంచి మంచి లక్షణాలన్నీ కలిపితే యేసుక్రీస్తు లక్షణాలు కనబడతాయి. దేవుని స్తోత్రం. యేసేపు జీవితంలోంచి పరిశుద్ధత యేసుప్రభుకు పోల్చవచ్చు. యాకోబు జీవితంలో నుంచి రాత్రింబవళ్ళు ప్రార్థన చేసే ఆ పట్టుదల యేసుకు పోల్చవచ్చు. మిగతావి పోల్చలేం. మరి యాకోబు మోసగాడు కూడా. యాకోబును టోటల్గా పోలిస్తే యాకోబు మోసగాడు, యేసుప్రభు అలా కాదు కదా. కాబట్టి ఒకే అంశమే మాత్రమే యేసును చూపిస్తూ ఉంటుంది. ఒక జీవితంలోంచి ఒక విషయం నువ్వు దేవుని చూపించగలగాలి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో భక్తులందరూ చేసిన పని దేవుని సన్నిధిని ఇష్టపడ్డారు. అబ్రహాము ఇంకను దేవుని సన్నిధిలో నిలిచి ఉండగా, చూడండి ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం ఏమండి, యెహోవా ఎక్కడది? దేవుని సన్నిధిలో అలాగే ముందు 17:1 చదవండి. 17:1 నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుస్తూ ఉండాలి. నువ్వు ఎక్కడ నడచాలి? నువ్వు నడుస్తున్న భాగనాల మీరు నడుస్తున్నప్పుడు మీ నడక నా సన్నిధిలో ఉండాలి. నా సన్నిధిలో మీరు ఎలా నడవాలనో మీకు తెలియాలి. ఎందుకంటే ఇది ఫైర్ బ్రాండ్, ఇది దేవుని గాడ్స్ ప్రజెన్స్, ఒక అగ్ని మండుతున్నటువంటి స్థితి. ఆడ ఎటు పడితే అటు ఉండడానికి వీలేదు. ఉదాహరణకి దేవుడు మోషేకి కనబడినాడు, మండుచున్నటువంటి పొదలో నడిమి నుంచి మాట్లాడుతున్నాడు. అక్కడికి మోషే వచ్చినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం, ఆ చెప్పులు వదిలేసేయి నాయన అని అన్నాడు. అంటే అక్కడ చెప్పులు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు. అది ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు. మనం డాక్టర్ దగ్గర పోతేనే చెప్పులు వదిలేస్తాం. ఎక్కడ పోయినా ఇంపార్టెంట్ ప్లేసెస్ పోతే చెప్పులు వదిలేరండి అని డైరెక్ట్గా చెప్తారు వాళ్ళు. చెప్పులు వదిలేయి, లోపలికి వచ్చేటప్పుడు సార్ దయచేసి చెప్పులు వదలండి, మీకు తెలియక వచ్చినారేమో అంటారు డైరెక్ట్. మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు. చెప్పులు అంటే ఇంకొక అర్థం ఏంటంటే, లోకములో తిరిగి వచ్చిన నీ మైండ్ ఇక్కడికి రాకూడదు. ఇక్కడ వదిలేసేయాలి, దాన్ని వదిలేసేయాలి. దేవుని స్తోత్రం కలుగును కాదు. కాబట్టి దేవుని బయట వేరు, దేవుని సన్నిధి వేరు. అక్కడ చెప్పులు వేసుకో, ఇక్కడ మాత్రం చెప్పులు వదిలే. ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో నువ్వు నడుస్తూ ఉండాలి. నడక, నీ నడత, నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో వేరుగా ఉంటుంది, బయట వేరుగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు కొన్ని తేడా ఉంటాయి. నేరుగా ఆఫీసర్ దగ్గరికి పోయి సార్ మా వీధిలో రోడ్లు బాగలేవు అని చెప్పడు ఎవడు. ఫస్ట్ పోతానే పూలదండ వేయాలి. పోతానే ఏం చేయాలి? పూలదండ వేయాలి. బాగా సార్ ఫలానా సార్, నేను ఫలానా మేము మా సమస్య ముందు ఆయన్ను స్తుతించాలి, హెచ్చించాలి, గణపరచాలి, ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి, తర్వాత సమస్య చెప్పాలి. మనం ఎట్లా నేరుగా దేవుని దగ్గరికి వచ్చి ప్రభా మాకు ఫలానా లేదు ప్రభా, దేవుడు అంటాడు ముందు స్తుతించటం. సన్నిధిలో ఫస్ట్ ఏం చేయాలనో, అసలు ఎలా ఉండాలనో, ఎలా నడవాలనో. అబ్రహాం ఎలా నడవాలని దేవుడు కోరుకున్నాడు. పైగా ఆయన ఎవరు? సర్వశక్తి గలది, ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయన. అది గ్రహించి రావాలి నువ్వు ముందు. ఏమైనా చేస్తాడా? నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితం మార్చగలడా? లేదు సార్, పాట మాత్రమే పాడగలడు. ఏమైనా చేయగలవని పాడగలనంతే, నమ్మలేను.
నీ జీవితాన్ని ఉన్నది సమరేశ్వరి జీవితాన్ని మార్చి ఒక ఎవాంజలిస్ట్గా చేసేసాడు. కథ మొత్తం మారిపోయింది. ఆ పాటలో ఆ భాగం కరెక్ట్ సరిపోతుంది. ఆయన కథ మొత్తం నాకు రోగం వచ్చి ఓయం చచ్చిపోతాడని అందరూ చెప్తారు. నా చెవులకే వినపడుతుండే బాగా. డాక్టర్లు చెప్పుకుంటే, బంధువులు చెప్పుకుంటుండే, ఇంకా కష్టమంట అని వాళ్ళు చెప్పుకునేది విన్నాయి. మళ్ళీ ఇలా ఉంటాననే ఆలోచన నాకు అప్పుడు లేదు. కానీ ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది. విడిపించి గొప్ప చేశాడు. నేను స్తోత్రం కలుగునుగా. 91 కీర్తనలు ఏమన్నాడు? అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయుష్షు చేత అతనిని తృప్తిపరచెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అయితే ఇంకా అతను చూడాల్సిన రక్షణ ఉంది. నా రక్షణ అతనికి చూపించదని. ఇంకా భవిష్యత్తులో చాలా ఉంది చూపించాల్సిన రక్షణ. సిలువ ఒకటే కాదు, ఇంకా రక్షణ అనేది ఒక పెద్ద సర్కిల్ లాంటిది. ఏదో కేక్ కోసినట్టు ఒక ముక్క కోసి ఇచ్చినాం, అదే రక్షణ మొత్తం కాదు. అది కేకులో ఒక ముక్క. కేకులో కేక్ అంతా నీకు ఇచ్చేది ఉంది. అంత గొప్ప రక్షణ అది. హల్లెలూయా. అబ్రహాం ఏమో దేవుని సన్నిధిలో నిందారహితుడివై ఉండు అని దేవుడు చెప్పాడు. దేవుని సన్నిధిలో అబ్రహాం కూడా నిలబడి విజ్ఞాపన చేశాడు. దేవుని సన్నిధిలో నిలిచి అక్కడ కూడా మోషే దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు నీ చెప్పులు వదిలిపెట్టన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చోవటం వేరు. భార్య ఆయన పాదముల దగ్గర ఆయన సన్నిధిలో ఏం చేస్తుంది? చాలామంది ఆయన సన్నిధిలో మనం వచ్చినప్పుడు పొద్దున్నకు తిరగద్దు. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే తప్ప మనం ఊరికి తిరగరాదు ఆ మందిరంలో. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన పెంతుకోస్తు సంఘాలు చాలా గలిబిలిగా ఉంటాయి. అంటే గలిబిలి అంటే కొద్దిగా క్రమం ఉండదు. క్రమం అంటే లైన్లో కూర్చోరు వాళ్ళు. ఏదో స్థలం వరకు కూర్చుంటారు అంతే. ప్రార్థన చేస్తారు. ఆరాధన చేసేటప్పుడు ఇక ఆత్మ వచ్చిందని కొంపదీసి పురుషులు వేరుగా ఉంటారు, స్త్రీలు వేరుగా ఉంటారు. అసలు స్తుతించి తరుణ్ అక్కడ తిరుక్కుంటాడు వాళ్ళ అమ్మ తిక్కు. లాస్ట్ కళ్ళు తెరిచేలకే ఫేస్ ఇక్కడ ఉండేది స్టేజీ, అక్కడ తిరుక్కుంటాడు. అంటే ఆరాధన చేసేటప్పుడు కొద్దిగా తేడాలు వచ్చేస్తాయి. కానీ దేవుని మందిరంలో మీరు ఎలాగూ ప్రవర్తించవలనో అది మీరు ఎరగవలనని అని పౌలు తిమోతితో, ఆత్మాభిషేకంలో పౌలుకు మించినోడు ఎవడున్నాడు? కానీ ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగానే ఉండమని చెప్తున్నాడు. క్రమం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, రెండు ఉండాలి. ఒక్కసారి లేక మహా అంటే 2 సార్లు నువ్వు బయటికి పోయేదని అవసరం అంటే అది కూడా తిరగదు. వీళ్ళరా మీరు గమనించండి. నేను ఇక్కడ చూడండి ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉండాలి ఈ పక్క. వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయేంతమంది కూర్చుంటున్నారు. ఇప్పుడేమైంది అంటే లోపల వేరే ఇటు జరుగుతున్నాయని అర్థం. బీ కేర్ఫుల్. దేవుని సన్నిధిని దగ్గర రావడానికి ప్రయత్నం చేయాలి, నిలవడానికి ప్రయత్నం చేయాలి, నడవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడున్నా నువ్వు కూర్చున్నా, నిలబడినా, నడిచినా దేవుని సన్నిధిని నువ్వు వెదకాలి అంటాడు కదా. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకండి, ఆయన సన్నిధి మాత్రం నిత్యం వెదకండి. మోషేతో అంటాడు దేవుడు, నా సన్నిధి నీకు ముందుగా వెళ్తుంది. అంటే దేవుని సన్నిధి ఈక్వల్ యేసు క్రీస్తు అనే అర్థం. హల్లెలూయా. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇదేనా గాడ్స్ ప్రెజెన్స్ ఇస్
అదర్వైజ్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుకున్న ఇంకొక పేరు మీరు చెప్పండి. మోషే ముందు వెళ్ళిన సన్నిధి ఏంటి? నా దూతను నీకు ముందుగా పంపేదను, నా సన్నిధిని నీకు ముందుగా పంపేదను అంటే ఎవరు ఆ దూత? యేసు క్రీస్తు ఇశ్రాయేలులకు ముందు నడిచిన దైవం. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా అళ్ళమణ నేడు మాతో కూడా ఉండి మమ్మను కూడా ఇశ్రాయేలీలు ముందుండి నడిపించిన దేవుని సన్నిధి అన్న యేసు క్రీస్తు నేడు సంఘములో కూడా మనకు ముందుండి నడిపించాలి. యు ఆల్వేస్ సర్చ్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కడికి పోయినా నువ్వు ఏం చూడాలి? నువ్వు ఎవరితో మాట్లాడినా, ఎక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా, మరి భోజనం చేసినా, పానం చేసినా నన్ను మహిమపరచుటకే చేయండి. అంటే భోజనం చేసేటప్పుడు కూడా అక్కడ సన్నిధి వెతకాలి. ప్రభు అన్నము మన ప్రార్థన అయితే చేస్తాం కదా, అన్నం తినేటప్పుడు ప్రభు ఇచ్చిన ఆహారం బట్టి వందనాలు నాయన. చాలామందికి లేవు, మాకు మంచిగానే ఇచ్చాం. నేను కాఫీ తాగేటప్పుడు కూడా చెప్తుంటా, ఓహో ఏవా మంచి కాఫీ ఇచ్చావు, నీకు స్తోత్రం. ఎంత కృప! హల్లెలూయా. చెప్పాలి, నీ హృదయంలో ప్రతిదీ కూడా దేవునికి అటాచ్మెంట్ ఉండాలి. ఎక్కడి పోయినా, నువ్వు కాలేజీ పోయినా, యూనివర్సిటీ పోయినా. హెచ్కే ఫ్రాన్సిస్ అన్నాడు, నేను ఎంకామ్ చదివేటప్పుడు తమిళనాడులో రాయవేలూరులో చదివినాడు. ఆయన రాయవేలూరులో చదివాడు తమిళనాడులో. అక్కడ యూనివర్సిటీలో ఇతను ఒక స్పెషల్ పర్సన్ అనమాట. అక్కడ యూనివర్సిటీలో యేసు ప్రభుతో సహవాసం చేసిన వ్యక్తి. మొత్తం యూనివర్సిటీ అంతా ఎప్పుడు మాట్లాడుకునే. ఒకసారి గలిబిలి ఒక మంత్రగాడు వచ్చి యూనివర్సిటీ గలిబిలి చేస్తుంటే అందరు కలిసిపోయి హెచ్కే ఫ్రాన్సిస్ని పిలుచుకొని వచ్చినారు. నువ్వైతేనే సరిపోతావు రాని అంటే అర్థం ఏంటి? అతను ఎప్పుడు దేవునితో ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా, పెళ్ళి అయినా, సంసారం చేస్తున్నా, నువ్వు భార్యతో మాట్లాడుతున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా, ఏం ట్రై చేయాలి? నువ్వు కనీసం దేవుని సన్నిధి ఉందా లేదో చూసుకోవాలి. కొంపదీసి అపహాసకులతో కూర్చుంటే ఆడ వద్దన్నాడు, అసలు ఆడ కూర్చోవద్దన్నాడు. మరియతో ఆ మాట అనలేడు. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాడు అన్నాడు. ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది ఆమె చూస్ చేసుకున్నది. ఏర్పాటు ఏమి ఏర్పాటు? పాదాల దగ్గర కూర్చోవాలి. యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే నాకు అంతకంటే ఆనందమైంది. మళ్ళీ వాళ్ళ అక్క చెల్లెలు అనుకుందాం. ఎవరు? మార్త. ఆమె ఏమనుకుంటుందంటే ఈ జ్ఞానం లేనిది యేసుప్రభు ఆయన శిష్యులు వచ్చినారు ఇంటికి, ఏమన్నా ఇవ్వాలని ఏమన్నా జ్ఞానం ఉందా? ఆడ కూర్చుంటే పనులు ఎట్లయితాయి? నేను ఇక్కడ శనగపిండి పిసకలేక వస్తున్నాను, దాంట్లో మిరపకాయలు వేసి బజ్జీలు చేద్దామని ఆలోచన. ఏమో చేస్తుంది మొత్తం మీద. ఎవరి కోసం అంటే ఏం చెప్తుంది? యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇక అది ఎగ్జాస్ట్కి వచ్చేసింది. వాళ్ళ చెల్లెళ్ళని తిట్టి 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 ఎంతసేపు చేసినా రాకుండా ఉంది ఆమె. ఎందుకంటే పాత సన్నిధి అంత ఆనందంగా ఉంది. ఆమె ఎందుకు వస్తుంది? దేవుడి సన్నిధిలో 3 రోజులు గడిపినా, 10 రోజులు గడిపినా ఆ ప్రజెన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు రారు. రాకుండానే ఉంది. ఇంకా రాలేదని నేరుగా కంప్లైంట్ ఆడికి వచ్చింది. యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వన్నా చెప్పు, నేను చెప్తే విన్నది ఎట్లా మా చెల్లెలు, నువ్వన్నా చెప్పు అంటే ఏంది చెప్పేది? మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేస్తుంది. ద బెస్ట్ ఈజ్ టు సిట్ అట్ ది ఫీట్ ఆఫ్ ది లార్డ్. అన్నిటికంటే ఎందుకు రాలే మరి నిన్న? చాలామంది ఆబ్సెంట్. నిన్న అందరూ వస్తే, ఇంటికి ఒకరన్నా వస్తే ఆ ఇంటికి దీవెన వస్తుంది. కనీసం ఇంటి ఇళ్ళకి మొత్తం వచ్చినారనుకో, ఒక్కొక్కరికి ఆశీర్వాదం వస్తుంది. ప్రార్థన అంటే ఇష్టం లేదా? నేనేదో దానికోసం చెప్పలే. నేను యోనాను గురించి ధ్యానిస్తుంటే నాకు చెప్పిన అంశాలు చాలా రాసుకున్నాను నేను. నాకు కూడా అది నేను ఎక్కువగా దేన్ని ప్రేమించాలి? నేను గాడ్స్ ప్రజెన్స్. అది కూడా లోన్లీగా దేవుణ్ణి సన్నిధిలో ఎక్కువ కూర్చోవాలి.
అందరితో కలిసి కాదు, అది తర్వాత, అది వేరే సహవాసం. బాగినండి. ఫస్ట్ సహవాసం ఏమో పావురాలన్నీ కలిసి ఉన్నట్టు సహవాసంలో. పావురం అంటే నిష్కపటమైంది. పావురం వల్ల మీరు నిష్కపటలై. ఈ పావురాలన్నీ ఒకసారి ఉంటాయి ఎప్పుడు కూడా, గుంపు 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 ఉంటాయి. అవి సింగిల్గా ఎప్పుడు ఉండవు. కాబట్టి నిష్కపటులు ఎంత గుంపులో ఉన్నా కూడా నిష్కపటంగానే ఉంటారు. హల్లెలూయా. చూడండి, ఒక పక్షిని చూసి నేర్చుకోవచ్చు. ఆ గుంపులు గుంపులు ఉంటాయి. మీకు తెలుసా, మా చిన్నాయన కొడుకు ఒకటి ఉండే, వాడు పావురాలు పెంచుతుండే. అవి ఒకరోజు అన్నీ చచ్చిపోయాయి, మొత్తం చచ్చిపోయాయి. ఏమంటే పాము బుస వింటే చచ్చిపోతుంది. దానికి గుండె చాలా స్పీడ్ కొట్టుకుంటుంది. మీరు చూడండి, పావురం అండి చాలా స్పీడ్ కొట్టుకుంటుంది. అంటే శత్రువులది చూస్తే కనుక ఏదైనా మనకు విరోధంగా ఏదో జరుగుతుందంటే టక్కన చచ్చిపోతాయి. అన్ని దాంట్లోకి తీసుకుని పావురానికి మెయిన్ ఉద్దేశం ఏంది? దేవుడు చెప్పింది నిష్కపటత్వం కలిగి ఉంటాయి. అందరూ కలిసి పావురాలన్నీ ఒకసారి ఉన్నట్టు పరిశుద్ధులందరూ ఒకసారి నిష్కటంగా ఉండాలి. అది అలవాటు అయ్యి తర్వాత నువ్వు ఒక్కనివే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయొచ్చు. అది పక్షిరాజు విషయం, ఇది పావురాల విషయం. విశ్వాసి ఫస్ట్ పావురంలాగా ఉంటాడు, తర్వాత ఒంటరిగా దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకుంటాడు. అప్పుడు పక్షిరాజులాగా తయారవుతాడు. అక్కడ బలం మీద బలం పొందుతాడు. పక్షిరాజు వల్ల నీ యవ్వనము క్రొత్తదగినట్లు అన్నాడు ఒకచోట. ఎప్పుడు యవ్వనాన్ని క్రొత్తగా చేసుకుంటే లక్షణం ఎవరికి ఉంది? దేవునితో ఒంటరిగా ప్రార్థన చేసే వాళ్ళకు ఉంది. దేవుని స్తోత్రం. ఒక 3 రోజులు దేవుని సన్నిధిలో కూర్చో, నీ మనస్సు రెన్యువల్ అయితే కొత్తగా అయిపోతుంది, నీ ఆత్మ కొత్తగా అయిపోతుంది, నీ మైండ్ మెంటాలిటీ కొత్తగా అయిపోతుంది. మళ్ళీ అట్లే ఉంటుందని చెప్పను నేను. మళ్ళీ లోకంలో తిరుగుతావు కాబట్టి మళ్ళీ మాలిన్యం పడుతూనే ఉంటుంది. మళ్ళీ ఆదివారం వచ్చేదిలకి కడుక్కోవాలి మాలిన్యం. ఇదే ప్రాసెస్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో అబ్రహాం దేవుని సన్నిధిలో నడిచాడు. లోతు కొరకు విజ్ఞాపన చేయడానికి దేవుని సన్నిధిలో నిలిచాడు. మోషే దేవుని సన్నిధి వెనక వెంబడించాడు. ముందు దేవుని సన్నిధి వెళ్ళింది ఇశ్రాయేలుకు ముందు. ఎక్కడికి పోయినా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు పౌలు. ఎక్కడికి పోయినా ఏం వెతుకుతుంటాడు? దేవుని సన్నిధిని దేవుడు ఉన్నాడా ఇక్కడ? లేడా? నాకొద్దైతే అది ఎంత పెద్ద సంఘమైనా నాకు అవసరం లేదు. యేసున్నాడా లేదా సంఘంలో చూడాలి. హల్లెలూయా. ఒక అతను నీగ్రో అతను అమెరికాలో ఒక చర్చికి పోయి లోపల కూర్చుంటానే ఎల్డర్స్ వచ్చి వెళ్ళి బయటికి పిలిచినారు. మీరు వచ్చే చర్చి కాదు ఇది, నీగ్రోస్ రాకూడదు, ఇది ఓన్లీ వైట్స్. ఎవరు? తెల్లోళ్ళు మాత్రమే ఈ చర్చి, అంతా వాళ్ళదే. ఇదంతా కాంట్రిబ్యూషన్, మెంబర్షిప్ అంతా వాళ్ళు. నువ్వు ఆ పొరపాటు వచ్చిన తెలియక వచ్చినట్టు పంపించేసి బయట ఏడ్చుకొని, దేవుని మందిరం అంటే నా ఇద్దరు రానీయుడన్నే యేసయ్య మందిరం కదా అనుకొని నేను కూడా లోపలికి పోతే వద్దని చెప్తున్నారు వీళ్ళంటే ఇది అని చెప్పి ఏడ్చుకుంటా బయటికి ఆ చెట్టు కింద దూరం ఉంటాయి కదా వాళ్ళకి పార్కులు ఎక్కువ, మన మాదిరి కాదు. పార్కులు ఆక్యుపై చేయరు, ఇక్కడ ఆక్యుపై చేసినట్టు అక్కడ చేయరు. అవి మనుషులకు రెస్టింగ్ ప్లేస్ కోసం అట్లే ఉంటాయి. ఆడిపోయి కూర్చొని టవల్ పరుచుకుని, ప్రభు ఆదివారం అని మందిరానికి పోయాను, వాళ్ళు నన్ను వద్దన్నారు, నేను ఎక్కడికి పోవాలి అని ఏడుస్తూ ఉంటే స్వరం వినపడుతుందట. బాబు నిన్ను ఇప్పుడు తోసేసినారు, వాళ్ళు ఎప్పుడో నన్ను ధరిమేసినారు, వాళ్ళు ఈరోజు నిన్ను ధరిమారు అంతే. అసలు నేను అక్కడ లేను, ఇప్పుడు నీతోనే ఉన్నాను అన్నాడట. ఏమి స్తోత్రం కలుగునుగా. ఇతని దేనికోసం వెతుకుతున్నాడు? సన్నిధి కోసం వెతుకుతున్నాడు. యేసయ్య వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సన్నిధిలో నుంచి ఎవడన్నా పారిపోతాడా? ఎవరు? ఈయన ద గ్రేట్. కాబట్టి ఈ విషయంలో మనం ఫాలో కాకూడదు. యోనా దేవుని సన్నిధిలో నుండి
పక్కకు పోవటం ఏంటి? ఆన్నే పోయింది నీ ఆశీర్వాదం. దేవుణ్ణి వదిలేసినట్టు, గాడ్స్ ప్రజెన్స్ని వదిలేసావు. దేవుని వదిలేసావు, యేసుని వదిలేసావు. ఎక్కడ పోమన్నాడు ఆయన దేవుడు? యోనాను నినివే పోమన్నాడు. ఇతను తర్షీషు పోయి టికెటే కొనేసినాడు. కేవ్ ఇచ్చి ఆ టికెట్ కొనేసాడు. ఇక తర్షీష్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రిటన్ పేరు తర్షీష్. ఆ కాలంలో దానికి పోవడానికి ఆడపోయి మళ్ళీ ఆడ కూడా సన్నిధి పోయింది. ఇక ఆడిపోయి మళ్ళీ కిందికి పోయి అక్కడ పడుకున్నాడు. అక్కడ పోయి నిద్రపోతున్నాడు. దేవుని సన్నిధి ఎప్పుడు పోయిందో మీరు ఇంకా ఇంటి పోయి ధ్యానం చేయండి. ఎన్ని వచ్చినాయి అతనికి. నిద్ర పట్టుకునేది, గాఢ నిద్ర ఆత్మ పట్టేసింది. పోయి ఎక్కడనో వండుకొని నిద్రపోతున్నాడు. ఒక ఆయన వచ్చినాడు, ఆ ఓడ క్యాప్టెన్ వచ్చి, మహాఘనత వహించిన యోనా అనలే, ఏమంటున్నాడు? ఓయే నిద్రపోతా అంటే అన్యులు నిన్ను తిట్టబడతారు. దేవుని ఎరుగని వాళ్ళు ఏందిరా నీ లైఫ్ ఇట్లుంది అని హేళన చేస్తారు. బికాస్ యు జస్ట్ ఫ్లీ ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఏమైనావు నువ్వు? పారిపోయావు. కాబట్టి యోన చేయడం తప్పు. పారిపోవడం, సన్నిధిలో నిలవడక అనింది కదా, నిలవక నిన్నొచ్చినాం పాపం. తక్కువేం రాలే, నిన్న వచ్చారు చాలామంది ప్రార్థనకి. నేను అటెండెన్స్ చేసుకుంటా కదా, ప్రార్థనకి ఎవరు వచ్చినారు ఎవరు రాలే. చిగిల్ నుంచి ఆయమ లక్ష్యం వచ్చింది, మళ్ళీ ఈరోజు ఆప్షన్ అంటే ఆయమది పాపం వేరే విషయం. నాకు తెలుసు, జునైన కేసులు తెలుసు. డబ్బులు లేవు సార్, ఇవ్వరు సార్ అంటారు పాపం. పిల్లలు, నా కొడుకులు ఇద్దరు రైతులే, పాస్టర్కి ప్రార్థన చేయమని చెప్పి అంటారంట, కానీ డబ్బులు ఇవ్వరట చర్చి పోవడానికి. కాబట్టి లేవు, కాబట్టి రాలేను సార్, నేను రాలేనప్పుడు ఆడనే చర్చి ఉంది ఒకటి పోతుంది అంటారు ఆయన పాపం. సరే, నిన్న ఉదయము మధ్యాహ్నము మళ్ళీ ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నామా లేదా? ఇంకా అవసరమైతే రేపు మొన్నాడు మొత్తంగా 8 రోజులు మనం ఏం చేయాలి? ఇంకా 1 గంట ప్రార్థన ఉందా లేదా? అనౌన్స్ చేస్తున్నారు సేవకులు. అంటే నీ రెస్పాన్సిబిలిటీ ఏది? కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చోవాలా? దేవుడు చేసిన ప్రకటనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒకవేళ లేదు, పని పడింది, అత్యవసరం, ఏమనలే. ప్రార్థన ఎల్లప్పుడూ చేయమని ఎవరు బలవంతం చేయరు. నీకే సన్నిధి అంటే ఇష్టం ఉండాలి. ఒకవేళ రాలేకపోతుంది, ఈరోజు అరుణ వెళ్ళిపోయిందేమో కదా, ఫోన్ చేస్తుంది, ఆ బాబాయ్ అడగన్న పోతుంది. నాకు ఫోన్ చేసి, సరే ఈరోజు నేను చాలామందిని పిలుచుకొని రావాలని ఉన్నాను, నేను బయటే కూర్చుంటాను, నాకు ఎక్కువ ఫోన్లు వచ్చే అవకాశం ఉంది ఈరోజు అని ముందే అడుగుతుంది. కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. అప్పుడు తెలుస్తుంది నాకు, ఓహో ఎందుకు వీళ్ళు అడుగుతున్నారంటే దే ఆర్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ. ఓహో దేవుని మందిరానికి పోకపోయినప్పుడు చెప్పాలి, నీ తండ్రికి చెప్పాలి. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నాడు, కూతురు ఉంది, ఇంట్లో నుంచి 12 పోయినారు, రాత్రి అవుతుంది రాలే, తండ్రికి ఏముంటుంది? ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏం చేసి, ఆడికి పోయినావు, ఎందుకు పోయినావు, లేట్ అవుతుంది, ఒకవేళ కొంపది ఏమైనా జరుగుతుంది, నైనా బిడ్డ అట్లా చేయకూడదని చెప్పటమే. అదేమో చేయడం కాదు, నీ సెక్యూరిటీ మీద వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఉంది. హల్లెలూయా. అడిగితే కోప్పడి ఆహా నన్ను అడుగుతావు అనేది కాదు. నువ్వైనా ఎవరైనా అందరూ పిల్లలే, దేవుని పిల్లలే. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి? కాబట్టి యేసు ప్రభు ప్రధాన కాపరి అంటే కింద చాలామంది కాపర్లు ఉన్నారనే లేదనే, లక్షల మంది కాపర్లు ఉన్నారు, వాళ్ళ మీద యేసు ప్రధాన కాపరి. ప్రధాన కాపరేమో కాపర్లను అడుగుతాడు, కాపర్లేమో విశ్వాసులను సంరక్షించాలి, పోషించాలి. ఏమి పరిస్థితి అని అడిగితే చెవరగొట్టదు కాక. ఈ మధ్య మేము గమనిస్తాం, జాగ్రత్త.
అందరికి రాని వాళ్ళకి మీరే చెప్పండి, ఎందుకు రావటంలే అని అడగండి. దేవుని స్తోత్రం. హెచ్చరించండి. ఏంటి హెచ్చరిక అంటే, ఎప్పుడు పాస్టర్ చేసుకుంటారులే మనం అంటాం. 2-3 వారాలు కనపడలే, ఏం బాబు ఈ మధ్య రావటంలే నువ్వు అని నువ్వు అడగాలి. అది నీ బాధ్యత. పావురం పక్కన పావురం ఉండాలి, ఒంటరిగా ఉండలేదు కదా, అది పాయింట్. దేవుని స్తోత్రం. గనుక యోనా ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టాడో అస్సలైంది లేచింది తుఫాన్. అసలు రేపింది ఎవరు? దేవుడు. చూసా, గాడ్స్ ప్రజెన్స్లోంచి పక్కకు పోతే తుఫాన్లు రేగితే ఆ తుఫాన్లు రేపినది ఎవరు? దేవుడు. ఏం చేస్తావు మరి? దేవుడు తుఫాన్లు రేపుతాడా సార్? చిచ్చి అట్లా చేయడు సార్ అంటే మరి అక్కడ యోనా విషయంలో జరిగిందేంటి? యెహోవా అన్నాడు, చదువునైనా అక్కడే అది. యెహోవా తుఫాను, గొప్ప తుఫాను రేపాడా? సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా. ఎవరు పుట్టించింది? ఎవరు? పెద్ద గాలి ఎందుకు పుట్టించాడు? సముద్రం మీద పెద్ద గాలి వస్తే ఏమొస్తుంది? తుఫాను వస్తుంది. కాబట్టి అసలు సముద్రం మీద ఇంకా ఇదొక్క ఓడనే లేదు కదా. మీరు చెప్పండి, ఏమండి? ఈ యోనా పోయి ఓడ ఒకటే పోతుందా? ఇక వేరే ఓడలు రాకూడదు, బ్యాన్ చేసినామంటారా? చాలా ఓడలు సముద్రం మీద ఉన్నాయి. మొత్తం సముద్రం అంతా తుఫాన్ రేగింది. మొత్తం ఇతని ఎఫెక్ట్ వాళ్ళ షిప్కు పడింది, ఇంకా మిగతా ఓడలకు కూడా ప్రభావం పడింది. అందరూ సామాన్లను ఎత్తి నష్టపోయారు. సముద్రంలో వేయబడ్డారు తేలిక చేయటానికి. అందరు వేసుకుంటా కూర్చుంటే ఈయన మాత్రం నిద్రలో ఉన్నాడు. అది నాకు చాలా హెచ్చరిక, సేవకులకు హెచ్చరిక. నీ వలనే కొన్నిసార్లు ఏమవుతుంది, సంఘంలో తుఫానులు వచ్చే అవకాశం ఉంది. సేవకులకు హెచ్చరిక. అయితే యథార్థవంతుడండి నా ఎవరు? యోనా. ఏమన్నాడు తెలుసా? ఇది ఎందుకు వచ్చిందంటే ఏమంటాడు? 12 చదవండి. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని. అబ్బా, ఏం తెలుసుకున్నావు సార్? ఎప్పుడు తెలుసుకున్నావు సార్? అయితే నాకు ఇష్టమైంది ఏంటంటే ఆ పదమే. అలాగ ఒప్పుకోగలవా నువ్వు? ఇంత నష్టం జరుగుతుంది కదా నీ లైఫ్లో, నీ కుటుంబంలో, మన కుటుంబాల్లో, మన సంఘాలలో. నేనే ఐ మైసెల్ఫ్ ఇస్ ద కాజ్. నేనే అండి కారణం అని దేవుని దగ్గర చెప్పే యథార్థత యోనాలాగా ఉందా? కొంపదీసి ఒప్పుకుంటే చెప్పండి, చాలా కష్టం ఉంది. మీకు తెలియదు. నన్ను బట్టి తుఫాన్ వచ్చిందంటే మళ్ళీ ఏం చేయాలంటే నెక్స్ట్ నన్ను ఎత్తి ఈ భయం ఇది ఉంది రిజల్ట్. నన్ను ఎత్తి ఎక్కడేలా? సముద్రంలో ఒప్పుకుంటే ఏం జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా అందరు పట్టుకుని నిన్ను ఏదో ఒకటి చేస్తావు. 4 మాటలు అంటారు ఖచ్చితంగా. ఎత్తి సముద్రంలో పడేది. సముద్రంలో పడేస్తే అది కూడా చెప్పేది ఎవరు? ఆయనే చెప్పుకుంటున్నాడు, నన్ను ఎత్తి. నా వల్లనే సముద్రం మీద తుఫాన్ వచ్చింది కాబట్టి నన్ను ఏం చేస్తారు మీరు అంటే ఏమన్నా తెలుసా ముందే? ఖచ్చితంగా ఒక తిమింగలము, మత్స్యము రెడీ చేసినాడు దేవుడు అని తెలుసా? నా వలన వచ్చింది కాబట్టి నష్టం కూడా నాకే రావాలి, వీళ్ళందరూ నష్టపోవు అనేది ద గాడ్ సర్వెంట్స్ బ్రెయిన్. దావీదు అంటాడు కదా, ఆ కౌంటింగ్ సంఖ్యను చేయమన్నప్పుడు, వీరి తెలియని ఏమి తెలియని ఇశ్రాయేలీయులని 70,000 మందిని చంపితే కదా నాయన, నాకు నా కుటుంబానికి రావాలి నష్టం, వీళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళ మీదకి పోయినావు ఎందుకు, నాకు రావాలి నష్టం అని అడిగినవాడు దావీదు. ఎంత యథార్థవంతుడండి. ఎవరు? దావీదు. కానీ ఇక్కడ యోనా కానీ ఎత్తి సముద్రంలో వేస్తే ఏమైపోతావు? చచ్చిపోతావు. అసలు ఏమొస్తుందో ఏం తింటుందో, అంత సముద్రం ఎప్పుడు ఇస్తావో, ఎంత దూరం పోయినావో, దరి ఎంత దూరం ఉందో నీకే తెలుసా? నాకే రావాలి శిక్ష అని అనుకోవటం మామూలు హార్ట్ కాల్.
కాబట్టి ఆ యథార్థతను చూసి దేవుడు ఏం చేశాడంట, గొప్ప మత్స్యాన్ని సిద్ధం చేశాడట. 17 చూడండి. యోనాను మృంగవలెనని ఆహా, మళ్ళా ఉద్యోగం ఇచ్చాడు దానికి, అపాయింట్మెంట్. అసలు ఇప్పుడు ప్రాబ్లము మత్స్యానికి కూడా తిండి లేకుండా చేసింది యోనానే. మత్స్యానికి పని పెట్టింది ఎవరు? ఇప్పుడు దేవుడు పెట్టాడంటే కారణం ఏంటి? యోనా యొక్క అవిధేయత, డిజోబీడియన్స్ ఆఫ్ ది గాడ్ సర్వెంట్. లేవా? దేవుని సేవకుల దగ్గర డిజోబీడియంట్ లేదా? ఉంది, కానీ అది యథార్థంగా ఒప్పుకుండే వాళ్ళే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. కనుక ఈ దినం నేనేం చెప్తున్నానంటే, డోంట్ లూజ్ ద గాడ్స్ ప్రెసెన్స్. ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది కాదు. తప్పించుకో, ఏదో ఒకటారంటే సరే. కొంతమంది సండే, ఇప్పుడు నాకు మతికి ఉంది, ఇంతకుముందు చూసిన వాళ్ళ లేడీస్ ఆ పెద్దోళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి కూర్చుండే. అంత ముందు జరగండి, ముందు అంటనే లేదు, మీరు చెప్పండి. ఇప్పుడేమైంది? దేవుని సన్నిధి పోగొట్టుకున్నారు. ఇమ్మీడియట్గా మళ్ళీ దేవుని సన్నిధిలోకి రావాలి, సరి చేసుకోవాలి, క్షమాపణ దేవుడు కృప చూపుతాడు, మళ్ళీ కంటిన్యూ కావాలి. అంతే కదా, అంత సింపుల్ కదా. కాబట్టి నువ్వు అట్లనే వదిలేసి అట్లనే కనుక ఉంటే, యోనా మీదకి వచ్చిన తుఫానులు, రికరింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ నీ మీద దాడి చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనిషి చెప్పినట్టు ఎత్తివేసినారు. ఏమైంది? ఫస్ట్ చదవండి. 15 యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం పొంగకుండా, అంటే అంతవరకు ఏం చేస్తుంది? అంతే. ప్రాబ్లమ్స్ గలిబిలి అయితానే ఉంటాయి. నువ్వే సాల్వ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. నువ్వే సాల్వ్ చేసుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని నన్ను ఎత్తేయమంటే వాళ్ళు కూడా వేయలే పాపం, చాలా ట్రై చేశారు పాపం. పైన చూడండి 13 తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వెంటనే ఎత్తేయలే. చెప్తానే పాపం, ఓయమైన నన్ను ఎత్తేయమని వేస్తే ఇతను భక్తుడు, యెహోవా భక్తుడు అని కూడా అంటున్నాడు. మళ్ళీ మన మీదకి వస్తే కాబట్టి ప్రార్థన చేశారు వాళ్ళు 14. కాబట్టి వారు యెహోవా ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు అన్యులు ఎవరికి ప్రేయర్ చేస్తున్నారు? ఎంత అద్భుతం అండి. యెహోవా నీ చిత్త ప్రకారం నీవే దీనిని చేసితివి, అంటే నీ చిత్త ప్రకారమే తుఫాను వచ్చింది అని వాళ్ళు కూడా గ్రహింపోయింది. ప్రాబ్లమ్స్ రావడానికి కారణం యోనా, కరెక్టే, కానీ అది దేవుని చిత్తం కూడా. అందుకోసమే వచ్చింది ప్రాబ్లమ్స్ అన్నీ. ఇప్పుడు ఈ మనిషిని బట్టి మమ్మును లయం అంటే నాశనం చేయొద్దు. లయకారకుడు అంటే అర్థం ఏంటి? నాశనకారకుడు. లయం చేయొద్దు, మమ్మల్ని నశింప చేయొద్దు. చేయకుదుగాక నిర్దోషిని చంపితిరన్న నేరం మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు ప్రార్థన చేశారు. మనవేంటే అదే మొత్తం మీద యోనా ఎవరని వాళ్ళకి అర్థమైందండి? మీరు చెప్పండి. నిర్దోషి అయితే తుఫాన్ ఎందుకు వచ్చింది? అంటే ఎత్తి సముద్రంలో వేయమని చెప్పిన యథార్థవంతుడు కనుక ఇతడు నిష్కపటమైన వ్యక్తి అని వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. ఎంత చేసిన పరీక్షనే చేయకు దేవుణ్ణి, ఎన్ని మేళ్ళు చేసినా మళ్ళీ మొదటికి రావాకు. ఒక్కటి చేస్తేనే నమ్ము. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక నాకు చేస్తే ఇంకోటి, ఇప్పుడు ఒకటి చేసినాం దేవుడు కృప, ఇంకోటి చేయి, ఇంకోటి చేసినాం మళ్ళీ ఇంకోటి చేయి, ఇంకోటి చేసినాం ఇంకోటి, ఇంతేనా నీ పనేనా? ఒకటి చేస్తానే నువ్వు దేవుని మీద నమ్మకం తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ దినం గాడ్స్ ప్రజెన్స్ అంటే యేసుతో కూడా నువ్వు ఉండటం, యేసు నీతో కూడా ఉండటం. అది సంఘంలోనైనా ఏ స్థితిగతుల్లోనైనా అది పోగొట్టుకోవద్దు. అది పోగొట్టుకుంటే మొత్తం ప్రాబ్లమ్స్ వస్తాయి, తట్టుకోలేవు.
నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నా నిరుపేదనైతే నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతే సకలైశ్వర్యములను మిల్చునాటి సకలైశ్వర్యములను మిల్చునాటి నీ సన్నిధానము నాకేయుమయ్య కరుణామయునా నా పూర్వస్థితి నాకు కలిగించిన కరుణించి మరలా బ్రతికించరా కరుణామయునా. హల్లెలూయా. ఓపిరన్న ఏడ్చింది దేనికి? పూర్వస్థితి మళ్ళీ ఈ ప్రభుని అడిగింది దేనికి? నీ సన్నిధి భాగ్యం, ఐశ్వర్యం పోయింది. ఏంటి ఐశ్వర్యం? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఎవరు? యేసు కొద్దిగా దూరం అయ్యాడు. ఈ క్యాప్ కొద్దిగా సీరియస్గా టేకప్ చేయి. 1 గంట ప్రార్థన చేయి, 2 గంటలు ప్రార్థన చేయి. సంఘంలో సహవాసంతో నిరంతర అటాచ్మెంట్. ఎందుకు తిక్కలో చెప్తారు సేవకులు? సంఘానికి కరెక్ట్గా రండి 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 అని ఎందుకు చెప్తారు? ప్రాబ్లమ్స్ నీకు వస్తాయని అర్థం. తట్టుకుంటావా? ఏమండి, తట్టుకోలేనప్పుడు ఏం చేయాలి నువ్వు? మరి అసలు రాకుండానే చూసుకోవాలి. హల్లెలూయా. ప్రాబ్లమ్స్ రాకుండానే చూసుకో. అట్టి కృప ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా వాటిని జయించటానికి శ్రమలు ఆయన తోడై ఉండాలంటే యేసు అనే దేవుని సన్నిధి మనం నిత్యమైన దగ్గర ఉండాలి. ఉన్నాడా? ప్రతి ఆదివారమైనా సోమవారం ఉన్నాడా? మంగళవారం దేవునితో ఉన్నాడా? ఏమండి, వేరే వాళ్ళు దేవుడు సరిగ్గా తెలియని వాళ్ళు ప్రార్థన పూజలు చేయకుండా ఏం చేయరు కదండి. మనకి దినము గాడ్స్ ప్రజెన్స్ విషయం ఆలోచించే ప్రార్థన చేద్దాం. చిన్న మాట. కృపగల తండ్రి, పరిశుద్ధుడు యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యోనా జీవితంలో తెచ్చుకున్న అనవసరమైన ప్రాబ్లమ్స్ దేవుడే తన చిత్తానుసారంగా పంపిన తుఫాను నాయన తాను చాలా కష్టముతో ప్రయాసతో సముద్రంలో పడటం, చేప మింగటం, మత్స్యం మింగటం, 3 దినాలు ప్రార్థనలో ఉండటం, సముద్ర గర్భములో ఉండటం. దేవా, ఆ ప్రాబ్లమ్స్ అనవసరంగా రాకుండా ఉండడానికి మమ్మల్ని మాలో ఉన్న అవిధేయత తీసివేయండి. కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నీ రక్తంతో ఈ దినం కడిగి ఎక్కడ ఉన్నా నీ సన్నిధి వెతికే కృప మాకు దయచేయండి. నీ చేతులకు సంఘమును మమ్మల్ని అందరినీ సేవకులను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.